హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు సంగమేశ్వర్. నేను కార్పొరేట్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఇంటర్పర్సనల్ స్కిల్స్, రిలేషన్షిప్స్. నేను అనేవాడిని పుట్టినప్పుడు ఐ వాజ్ డిపెండెంట్ ఆన్ ద పీపుల్. తర్వాత పెరిగే టైంలో కొంచెం పెరిగిన తర్వాత ఐ ఫెల్ట్ ఐఎమ్ ఇండిపెండెంట్. దాని తర్వాత చూసినట్టయితే ఐఎమ్ నైదర్ డిపెండెంట్ ఆన్ ద పీపుల్ నార్ ఇండిపెండెంట్, బట్ ఐఎమ్ ఇంటర్డిపెండెంట్. నేను అవతల వ్యక్తులపైన ఆధారపడి ఉన్నాను, వాళ్ళు నా పైన ఆధారపడి ఉన్నారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, ఐఎమ్ డెఫినెట్లీ డిపెండింగ్ ఆన్ సమ్ పీపుల్. ఐఎమ్ డిపెండింగ్ ఆన్ మై స్పౌస్, మై చిల్డ్రన్, మై పేరెంట్స్, మై నైబర్స్. In the personal life, when it comes to my professional life, I'm depending on my boss, my subordinates, my colleagues, my peers, my clients, my customers. వీళ్ళందరి మీద కూడా నేను డిపెండ్ అయి ఉన్నాను. అంటే ఏంటి, నేను ఒక ఇంటర్ డిపెండెంట్ సినారియోలో ఉన్నాను, ఇంటర్ డిపెండెంట్ వరల్డ్లో ఉన్నాను. నేను ఇతరులపై ఆధారపడి ఉన్నాను, ఇతరులు కూడా నా పైన ఆధారపడి ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను హ్యాపీగా ఉండాలి అంటే, నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే, నేను తలపెట్టిన ఎలాంటి టాస్క్లో అయినా సరే, ఎలాంటి గోల్స్ అయినా సరే నేను అచీవ్ చేయాలి, నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను హ్యాపీగా ఉండాలి అంటే, నేను ఈ ఇతరులు ఎవరెవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నానో వాళ్ళందరితో కూడా సత్సంబంధాలు కొనసాగించడం అనేది చాలా అవసరము. వాళ్ళతో కరెక్ట్గా కమ్యూనికేట్ చేయడము, వాళ్ళని ఇన్స్పైర్ చేయడము, వాళ్ళని మోటివేట్ చేయడము, వాళ్ళని లీడ్ చేయడము, వాళ్ళతో రిలేషన్షిప్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. సో ఇప్పుడు వాళ్ళతో మంచి రిలేషన్షిప్స్ నేను పెంపొందించుకోవాలి అనేది ఎవరిపైన ఆధారపడి ఉంటుంది. నేను ఇతరులతో గుడ్ రిలేషన్షిప్స్, మంచి రిలేషన్షిప్స్ పెంపొందించుకోవాలి అనేది ఎవరిపైన ఆధారపడి ఉంటుంది అనే క్వశ్చన్. నేను జనరల్గా ఇలాంటి టాపిక్ నా వర్క్షాప్స్లో అడిగినప్పుడు అది నాపైన డిపెండ్ అయి ఉంటుందా, ఇతరులపైన, నేను ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించుకోవాలనడం నాపైన డిపెండ్ అయి ఉంటుందా, ఇతరులపైన డిపెండ్ అయి ఉంటుందా, ఇద్దరిపైన డిపెండ్ అయి ఉంటుందా అని యూజువల్గా నేను ఈ క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు యూజువల్ ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, సగం 50% ఆఫ్ ద పీపుల్ అట్లీస్ట్ విల్ సే, సార్ ఇద్దరు పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అదర్ 50% ఆర్ అట్లీస్ట్ 40% ఆఫ్ 45% ఆఫ్ ద పీపుల్ విల్ సే, సార్ నా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ లెస్ దెన్ 5% ఆఫ్ ద పీపుల్ ఆర్ 5% ఆఫ్ ద పీపుల్ దే సే ఇద్దరి పైన డిపెండ్ అయి ఉంటుంది. నౌ the point here is, let's take an example. Let's say you have a shop. ఓకే, ఒక చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ మీకు ఉందండి. అలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ మీ దగ్గర మీకు ఉన్నప్పుడు, మీ బిజినెస్ గ్రో అవ్వాలంటే మీకు కస్టమర్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ కస్టమర్ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, కస్టమర్స్తో మీరు ఎస్టాబ్లిష్ చేసుకునే రిలేషన్షిప్స్ అనేవి మీ మీద డిపెండ్ అయి ఉంటుందా, మీ కస్టమర్ రిలేషన్షిప్స్ అనేవి మీ మీద డిపెండ్ అయి ఉంటుందా, మీ కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుందా, ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుందా? ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఐ వాంట్. దిస్ ఈజ్ వాట్ ఐ ఆస్క్ యూజువల్లీ ఇన్ మై వర్క్షాప్స్. దెన్ of course the answer is evident, answer is unanimous. People say నా మీదే డిపెండ్ అయి ఉంటుంది సార్. మరి when we come to our personal lives, అంటే మన వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చినప్పుడు మాత్రము మనం ఏమంటున్నామంటే, లేకపోతే మనం ప్రొఫెషనల్ లైఫ్లోకి వచ్చినప్పుడు మాత్రం మనం ఏమంటున్నామంటే, నా రిలేషన్షిప్స్ అనేవి అవతల వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి, మరియు నా మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అని చెప్పేసి మనం అంటున్నాం అనమాట. సో కాకపోతే ఏమంటే, ఇట్ ఈస్ ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అదర్ పీపుల్ రెస్పాన్స్ ఈజ్ రియాక్షన్ టు మై ఓన్ అని చెప్తామన్నమాట. అంటే ఏంటంటే, చాలాసార్లు అవతల వ్యక్తి ప్రతిస్పందించే తీరు నేను స్పందించే తీరుకు రియాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్టయితే, మనము సపోజ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ ట్రాఫిక్. నేను ఒక ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నాను. సడన్గా నా వెహికల్ వేరే వెహికల్కి సడన్గా తగిలింది అనుకోండి. తగిలినప్పుడు నేను ఇలా చూసి ఇగ్నోర్ చేశాను అనుకోండి, చూసేసి ఇగ్నోర్ చేశాను. అవతల వ్యక్తి ఏంటి అంటాడు. ఏంటి అన్నప్పుడు, ట్రాఫిక్ కదా, అది సర్వసాధారణ, మామూలుగా తగులుతానే ఉంటుంది, నువ్వు కూడా చూసుకోవచ్చు కదా అన్నాం అనుకోండి, మనము డెఫినెట్గా ఒక గొడవ అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ. అది కాకుండా రెండో రకంగా నేను కూడా స్పందించవచ్చు. ఎప్పుడైతే బైక్ తగిలింది అనుకోండి, తగలగానే సారీ అని చెప్పామనుకోండి, సారీ అంటే మళ్ళీ ఒకసారి ఆయన ఇలా సీరియస్గా చూసే ఛాన్స్ ఉండొచ్చు. చూసిన తర్వాత నేను మళ్ళీ సారీ అండి చూసుకోలేదు అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఆయన రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన
ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే సింపుల్ ఒక స్మైల్ ఇచ్చేసి ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, అవతల వ్యక్తి ప్రతిస్పందించే తీరు నా స్పందన మీద డిపెండ్ అయి ఉంది. అంటే నేను స్పందించే తీరుపై అవతల వ్యక్తి ప్రతిస్పందన అనేది డిపెండ్ అయి ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా సందర్భాల్లో ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్డ్ ఫుల్లీ, అట్లీస్ట్ వీ కెన్ సే చాలా సందర్భాల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అదర్ పీపుల్ రెస్పాన్స్ ఈజ్ రియాక్షన్ టు మై ఓన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నా రెస్పాన్స్ అంటే నా రెస్పాన్స్ ఎలా ఉండాలి, నా మీద డిపెండ్ అయి ఉంటుంది. అవతల వ్యక్తులతో నేను ఏర్పరచుకునే రిలేషన్షిప్స్ అని మనం అనుకుంటున్నప్పుడు, నేను రిలేషన్షిప్స్ అనేవి నా మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటున్నప్పుడు, ఎలాంటి నా మీద అన్నప్పుడు నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నా బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా బిహేవియర్ అంటే ఏంటి? నెంబర్ 1 బిహేవియర్లో ముఖ్యంగా నేను మాట్లాడే విధానం, రెండవది నేను వినే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆఫ్ కోర్స్ నా బాడీ లాంగ్వేజ్, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ప్రధానంగా మనం ఇప్పుడు మాట్లాడుకునేది, నేను ఎలా మాట్లాడినట్టయితే అవతల వ్యక్తితో ఒక మంచి ర్యాపో బిల్డప్ చేయగలుగుతాను, అవతల వ్యక్తి మళ్ళీ మళ్ళీ నాతో మాట్లాడాలనుకుంటా ఉంటాడు, నాతో రిలేషన్షిప్స్ ఇంకా పెంపొందించుకోవాలి అనుకుంటాడు, దానికోసం నేను ఎలా మాట్లాడాలి అనే విషయం అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, మీరు మనుషుల్ని కలిసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాట్ ఈస్ దట్ వీ షుడ్ డూ? స్మైల్. ఆల్ దీస్ ఆర్ సైకలాజికల్లీ ప్రూవెన్ ప్రిన్సిపల్స్ అండి. చాలా గ్రేట్ ఫిలాసఫర్స్ ఆల్రెడీ దే హ్యావ్ సెడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ కంటెక్స్ట్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్మైల్. స్మైల్ ఎట్ ద పీపుల్. ఓకే, మీరు స్మైల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? స్మైల్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పీపుల్ అంటాం అనమాట. అంటే ఇద్దరు మనుషుల మధ్యలో షార్టెస్ట్ అంటే డిస్టెన్స్ని తగ్గించేది మీ నవ్వు, చిరునవ్వు. నవ్వు అంటే లాఫింగ్ కాదండి, చిరునవ్వు, స్మైల్ అంటాం అనమాట. మీరు ఎప్పుడైతే నవ్వుతారో అవతల వ్యక్తికి మీరు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. ఏమని? సో వీ కెన్ ఇనిషియేట్ సమ్ కన్వర్జేషన్ అన్న ఒక ఇండికేషన్ అనమాట. ఈ ఫీల్స్ కంఫర్టబుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్స్ కంఫర్టబుల్ విత్ యూ. ఆయన మీతో కంఫర్టబుల్గా మాట్లాడడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మీరు ఒక ట్రైన్ బోర్డ్ చేశారండి, ట్రైన్ ఎక్కారు, ట్రైన్ ఎక్కిన తర్వాత మీ బెర్త్ ఇటువైపు ఉంది, అవతల బెర్త్ మీద మీకు ఎవరో స్ట్రేంజర్స్ మీకు తెలియదు వాళ్ళు ఉన్నారు. ఈ బెర్త్ మీద మీరు కూర్చున్నారు, మీరు కూర్చోగానే ఫుల్ ఫ్రౌనింగ్, చాలా ఫుల్ సీరియస్గా మీరు అలా ఫేస్ పెట్టేసుకుని చూస్తూ ఉన్నారనుకోండి, అవతల వ్యక్తి డెఫినెట్గా కొంచెం భయపడతాడు, మీతో మాట్లాడడానికి ఇష్టపడడు. అలా కాకుండా సింపుల్గా మీరు వెళ్ళగానే కూల్గా ఒక స్మైల్ ఇచ్చారనుకోండి, అప్పుడు దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ అవతల వ్యక్తి సార్ ఎక్కడి దాకా వెళ్ళాలి సార్ అని అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఏంటి? అవతల వ్యక్తి మీతో కంఫర్ట్ అయిపోతున్నాడు అండ్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ ఛాన్స్, అంటే ఒక ఇనిషియేషన్ అనమాట. దానికి మీకు ఛాన్స్ ఇస్తూ ఉన్నారు, ఆయన మీతో మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్మైల్ అనేది ఏంటంటే ఇట్స్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పీపుల్ కాబట్టి స్మైల్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్మైల్ చేస్తూ ఏం చేయాలి? గ్రీట్ చేయండి అంటారనమాట. స్మైలింగ్లీ గ్రీట్ చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ మన వ్యక్తిగత జీవితంలో కానీ, లేకపోతే మన ఆఫీస్, మన ప్రొఫెషనల్ విషయాల్లో కానీ సర్వసాధారణ గొడవలు అనేది సాధారణంగా జరుగుతూ ఉంటాయి. లెట్స్ సే పర్సనల్ లైఫ్లో మీ ఇంట్లో వాళ్ళతో గొడవ అయిందనుకోండి, అంతకుముందు రోజు నైట్ మీ పిల్లాడితోనో, లేకపోతే మీ భార్యతోనో, లేకపోతే మీ తల్లిదండ్రులతోనో ఎవరితోనో నైట్ గొడవ అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఒక స్మైల్ చేస్తూ గ్రీట్ చేశారనుకోండి, యు ఆర్ గివింగ్ ఎన్ ఇండికేషన్ దట్ అంతకుముందు జరిగింది ఏదో మర్చిపోదాం, లెట్ అస్ రెన్యూ అవర్ రిలేషన్షిప్. సేమ్ వేలో మీరు ఆఫీస్లో కూడా మనస్పర్ధలు సర్వసాధారణం అండి. మీ కొలీగ్స్తో కానీ, మీ బాస్తో కానీ అంతకుముందు రోజు హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ డే మీరు వెళ్ళగానే స్మైలింగ్లీ గ్రీట్ చేశారనుకోండి, యూ ఆర్ గివింగ్ ఎన్ ఇండికేషన్ దట్ ఓకే లెట్ అస్ రెన్యూ అవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్ అనే విషయంగా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గ్రీట్ విత్ స్మైల్, దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ అండి, కన్వర్జేషన్. మనం మాట్లాడే మాటల పైన, మనం మాట్లాడే కన్వర్జేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అవతల వ్యక్తి మనతో మళ్ళీ మాట్లాడాలనుకుంటా ఉన్నాడా, లేకపోతే మనతో సత్సంబంధాలు కట్ చేసుకోవాలనుకుంటా ఉన్నాడా. దీనికి ఏంటంటే యూజువల్గా మనం క్వశ్చన్ అడుగుతాము, ఆయన ఒక ఆన్సర్ చెప్తాడు, మళ్ళీ ఆయన క్వశ్చన్ అడుగుతాడు. డెఫినెట్గా మనం అడిగే క్వశ్చన్స్ మీద మన సంబంధాలు అనేది ఏర్పడి ఉన్నాయి. మనం చాలా సినిమాల్లో లేకపోతే కొన్ని జోకుల్లో చూసాం, పెళ్ళయిందా, కాలేదు, ఎంతమంది పిల్లలు, దర్ ఇస్ అ స్లాప్ ఆన్ ద ఫేస్. సో అంటే మనం ఏమంటున్నామంటే, మనం డెఫినెట్గా అంత సిల్లీ క్వశ్చన్స్ మనం అడగము. కాకపోతే మనందరికీ కూడా ఏంటంటే వీ హ్యావ్ ఎ రెడీమేడ్ క్వశ్చనీర్ అండి. ఆ రెడీమేడ్ క్వశ్చనీర్, అదే సేమ్ క్వశ్చన్స్ అందరినీ అడుగుతాము. ఆ క్వశ్చన్స్ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా లేవో, దే విల్ నాట్ లైక్ టు టాక్ విత్ యూ, దే విల్ ట్రై టు అవాయిడ్ యూ. దిస్ హ్యాపెన్ ప్రాక్టికల్లీ అండి, నేను ఐ సీన్ ప్రాక్టికల్లీ. ఒక గెట్ టుగెదర్కి వెళ్ళాము, ఒక పార్టీకి వెళ్ళాము, ఒక ఫ్రెండ్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపల ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. ఆయన రాగానే నేను ఏ ఫ్రెండ్తో అయితే మాట్లాడుతున్నా ఆయన పక్కకి వెళ్ళిపోయాడు అనమాట. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత అంతకుముందు మాట్లాడిన ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చాడు. ఏరా అలా వెళ్ళిపోయావు, ఆయన రాగానే వెళ్ళిపోయావు, ఎందుకు అవాయిడ్ చేసావని అడిగాను. అప్పుడు ఆయన చెప్తాడు, అరే వాడంటే నాకు అసహ్యం రా, వాడు ఎప్పుడు చూసినా సరే నీ శాలరీ ఎంత,
అంతా నా ఫైనాన్సెస్ గురించి, నా ఇన్కమ్ గురించి, నా ఫైనాన్సెస్ గురించి అడుగుతారు. ఎవరైనా సరే నా డబ్బుల గురించి, నా ఫైనాన్సెస్ గురించి అడిగితే నాకు అస్సలు ఇష్టం ఉండదు అన్నాడనమాట. అంటే ఏంటి, ఫైనాన్సెస్ గురించి మాట్లాడకూడదని కాదు, బట్ మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి హావభావాలను, అవతల వ్యక్తిలో ఉన్న బాడీ లాంగ్వేజ్ గమనించి ఆయనకి ఇష్టం ఉందా లేదా, పొడిగా మాట్లాడుతున్నాడా, చాలా ఇష్టంతో మాట్లాడుతున్నాడా గమనించి ఆయనకి ఇష్టం ఉన్న టాపిక్ మనం మాట్లాడినట్టయితే అవతల వ్యక్తికి ఎక్కువ టైం ఇచ్చిన వాళ్ళు అవుతాం. చాలా హ్యాపీగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు ఆయనకి ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ మనం మాట్లాడినట్టయితే. సో ఇలా ఎప్పుడైతే మాట్లాడతామో ఆయన ఎక్కువ టైం మాట్లాడతాడు. తర్వాత మనం ఎప్పుడు చూసిన తర్వాత ఎక్కడ కలిసినా సరే ఆయన మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైతే మాట్లాడాడో హీ లైక్డ్ ద వే వీ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. So this is the second one అండి. First one, smile with greetings, and second one is conversation, talk in terms of other person's interest అన్నాడండి డేల్ కార్నెగే. సో ద సేమ్ థింగ్ అనమాట. సో టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ పర్సన్స్, అవతల వ్యక్తికి అభిరుచి ఉన్న టాపిక్స్లో మీరు మాట్లాడండి. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అప్రిసియేషన్. ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషిని, ప్రతివాడు కూడా నన్ను ఎవరైనా మెచ్చుకుంటారేమో అని చూస్తూ ఉంటాడంట, నన్ను ఎవరైనా రికగ్నైజ్ చేస్తాడేమో అని చూస్తూ ఉంటాడనమాట. కాంప్లిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. నెంబర్ 1, అవతల వ్యక్తికి మీరు ఎప్పుడైతే కాంప్లిమెంట్ ఇస్తారో, ఎప్పుడైతే మీరు అవతల వ్యక్తికి ఒక అభినందన తెలుపుతారో, అవతల వ్యక్తిని మీరు ఎప్పుడైతే మెచ్చుకుంటారో ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెంబర్ 1. నెంబర్ 2, మీ అవతల వ్యక్తి హ్యాపీగా ఫీల్ అయినాడు కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెంబర్ 3, చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సపోజ్ మీ పిల్లాడు ఉన్నాడు ఇంట్లో, మీ పిల్లాడిని సపోజ్ బయట వ్యక్తుల ముందు మా అబ్బాయి ఆడుకున్న తర్వాత తిరిగి సామాన్లు, ఆట వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి మళ్ళీ నీట్గా పెట్టుకుంటాడండి అని మీరు ఎప్పుడైతే అవతల వ్యక్తుల ముందు చెప్పారో, చూడండి నెక్స్ట్ టైం నుంచి ఇది ఒక పొగడతా వాడికి, ఇది ఒక కాంప్లిమెంట్ మీరు ఇచ్చారు, నెక్స్ట్ టైం నుంచి హీ వుడ్ లైక్ టు రిపీట్ ద సేమ్ యాక్షన్ అగైన్ అండి. ఎందుకు, మీరు పొగిడారు కాబట్టి, మీరు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు కాబట్టి ఆ కాంప్లిమెంట్ కీపప్ చేసుకోవడానికి కోసం ట్రై చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ స్కోల్డింగ్ ద పీపుల్, యు ఆర్ వేస్ట్ ఫెలో ఆర్ దిస్, ఇట్లాంటివి అనేకంటే కూడా మనం ఏంటంటే కాంప్లిమెంట్ చేయడం వల్ల ఆ పని మళ్ళీ చేయడానికి ఇష్టపడతాడు మనిషి. కాబట్టి కాంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇలాంటివి తర్వాత ఏంటంటే ఈ టాక్ మనం మాట్లాడే విధానంలో ఇవి చేయడంతో పాటు మన లిజనింగ్. సో ఏమంటున్నామంటే లిజనింగ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ప్రతి మనిషి తన గోడు చెప్పుకోవడానికి ఎవరైనా వినాలి అనుకుంటాడనమాట. సో మనం కరెక్ట్గా అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు మనం వింటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో చాలాసార్లు రీసెర్చ్లో కనుక్కున్న విషయం, చాలాసార్లు మనిషి అయితే మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే నేను ఏం మాట్లాడాలా, అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు సగం వినగా నేను ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను మాట్లాడడం కానీ లేకపోతే నేను నెక్స్ట్ ఏం మాట్లాడాలి దీనికి అని ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పి కనుక్కున్నారనమాట. దానికంటే కూడా అలాంటివి లేకుండా అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా క్వశ్చనింగ్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్టయితే డెఫినెట్గా మనం అవతల వ్యక్తులతో మంచి సత్సంబంధాలు అనేది కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. అవతల వ్యక్తులు మనతో మళ్ళీ మనం ఎక్కడ చూడగానే మనతో మళ్ళీ మాట్లాడాలనే అభిరుచి చూపించే అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ.